వెల్కమ్ టు PM9 న్యూస్. ఇప్పుడు ముఖ్యంగా ఎలక్షన్లు అతి దగ్గరికి రాబోతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ యొక్క టీడీపీ పార్టీ జనసేన పార్టీ అలయన్స్తో బరిలోకి దిగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే రాష్ట్ర జనాభాలో బలిజ కులస్తులు అంటే కాపు, బలిజ, ఒంటరి ఇలా అంటే ఉపకులాలు ఇట్లా కలిపి దాదాపు గవర్నమెంట్ నివేదికల ప్రకారమే 28 నుండి 30% ఉందని చెప్పేసి అధికారికంగా, అనధికారికంగా దాదాపు 35% ఉంటుంది అనేటువంటిది మామూలుగా బలిజ సంఘం నేతలు అంటూ ఉన్నారు. ఇది ఈ విషయం ఇట్లా పెడితే తర్వాత నంద్యాల జిల్లాని తీసుకుంటే, రాయలసీమలో నంద్యాల జిల్లాని తీసుకుంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు బలిజల ఓట్లు కీలకం అని చెప్తారు. కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఇంతవరకు కూడా ఈ నంద్యాల సెగ్మెంట్లో ఒక రెడ్డి సామాజిక వర్గమే ఈ యొక్క ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా ఉన్నటువంటి సంగతి. ఒకవేళ పోనీ ఈ యొక్క కేఈ వాళ్ళ కుటుంబము బలంగా ఫైనాన్షియల్గా బలంగా ఉండడం వల్ల ఒక డోన్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండొచ్చు. అంతేకాకుండా కొంత అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము ఎస్సీ రిజర్వేషన్ అనేటువంటిది, ఆ రిజర్వేషన్లో వాళ్ళు వచ్చిండొచ్చు. కానీ ఇప్పుడు నంద్యాల పార్లమెంటరీ స్థానంలో చూసుకుంటే, నంద్యాల జిల్లాలో చూసుకుంటే ఒక శ్రీశైలం నియోజకవర్గం దాదాపు బలిజ సంఘీయులు 20 నుండి 25,000 24,000 ఓటర్లు ఉన్నారు. అదే రకంగా నంద్యాల తీసుకుంటే 35 నుండి 40,000 ఓటర్లు ఉన్నారు. ఆళ్ళగడ్డ తీసుకుంటే 40 నుండి 45,000 ఓటర్లు ఉన్నారు. నందికొట్కూరు తీసుకుంటే 18,000 నుండి 20,000 ఓట్లు. బనగానపల్లి తీసుకుంటే 20 నుండి 24,000 ఓటర్స్ ఉన్నారు. డోన్ తీసుకుంటే 30 నుండి 35,000 ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు కూడా మాకు రాజ్యాధికారం కావాలి అని ఫైట్ చేస్తూనే ఉంటారు తప్ప ఈ బలిజ సంఘీయులకు, ఈ బలిజ కులస్తులకు ఎప్పుడు కానీ ఒక రాజ్యాధికారం దక్కిన దాఖలాలు అంటే 1950లో స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంతవరకు దక్కిన దాఖలాలు లేవు ఈ 7 నియోజకవర్గాల్లో. కానీ మాకు ఎవరైనా ఒక నేత రాకపోతాడా అని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి రావడం జరిగింది. ఒక సినిమాలో చెప్తా ఉన్నట్లు మొన్ననే రీసెంట్గా ఒక సినిమా, అది యోగేంద్ర అనుకుంటా, ఆ సినిమాలో మేము ఎవరు పార్టీ పెట్టినా మేము మళ్ళీ అదే పార్టీలోకి పోతాం, మేమే ఉంటాం, పెత్తనం మాదే అనేటువంటిది ఆ డైలాగు గుర్తుకొస్తూ ఉంటుంది. తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ దాంట్లో కూడా రెడ్లకే ఆధిపత్యం. ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, డోన్లో ప్రజారాజ్యం పార్టీకి మర్రి గోవిందరాజులకి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఎలాంటి పార్టీతో అంటే వేరే పార్టీలతో అలయన్స్ లేదు, ఏం లేదు. 32,000 ఓట్లు సాధించడం జరిగింది. అది కూడా ఈ బలిజలు గెలుస్తారు అనే ఉద్దేశంతో వివిధ కులాలు వేరే రకంగా ఇతన్ని పడగొట్టడం కూడా జరిగింది. ఇదే డోన్ నియోజకవర్గంలో ఈరోజు బలిజ సామాజిక వర్గం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ధర్మారం సుబ్బారెడ్డి వర్గం అంటే కోట్ల వర్గానికి సరిపోదు, కోట్ల వర్గం అంటే కేయి వాళ్ళ వర్గానికి సరిపోదు, ఈ 2 వర్గాల ఒకటే మళ్ళీ ధర్మారం సుబ్బారెడ్డికి సరిపోదు. ఇలాంటి క్రమంలో ఈ అలయన్స్లో ఉన్నప్పుడు ఈ అలయన్స్లో ఈ బలిజ సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి బలిజలు లోపల కుములుతూ, తర్వాత పవన్ కళ్యాణ్ మొగం చూస్తూ వాళ్ళ ఇంటనే నడచడం జరుగుతూ ఉంది. మళ్ళీ అదే 32,000 ఓట్లు ఉన్నటువంటి మర్రి గోవిందరాజులకు టికెట్ ఎందుకు ఇవ్వకూడదు, లేకుంటే ఇంకొక నేతకు ఎందుకు ఇవ్వకూడదు? అక్కడ సామాజికంగా అన్యాయమే జరిగింది. తర్వాత ఈ యొక్క డోన్ అయిన తర్వాత బనగానపల్లి వైపు తీసుకుంటే, బనగానపల్లిలో మొత్తం రెడ్డి సామాజిక వర్గం, కాటసాని కుటుంబం, బెజ్జం కుటుంబం, చెల్లా కుటుంబం, ఈ రకంగా రెడ్డి సామాజిక వర్గాందే. ఏమన్నంటే
మాకు బలిజన ఓట్లు కీలకం, మాకు ఖచ్చితంగా ఓటే. ఈ అలయన్స్లో కూడా ఇప్పుడే రెడ్డి సామాజిక వర్గం మొదలుపెట్టినటువంటి సంఘటన. అయ్యా మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాతో ఈ యొక్క తెలుగుదేశం పార్టీతో అలయన్స్ కదా, మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి బలిజ సంఘం నేతలను కాకపడుతున్నటువంటి రెడ్డి వర్గీయులు. మళ్ళీ ఈ బనగానపల్లి తీసుకుంటే కూడా అక్కడ అన్యాయమే. నందికోట్కూరు తీసుకుంటే నందికోట్కూరు ఎప్పుడు కూడా ఆ దాఖలు లేవు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రధాన భూమిక పోషించేటువంటిది బలిజ కులస్తులు. మళ్ళీ ఈ బలిజ కులస్తులకు ఎప్పుడన్నా న్యాయం జరిగిందా? ఎప్పుడు లేదు. కానీ వాళ్ళు ఒక ఓటు వేసి పూర్వకాలం రాజుల కాలంలో బోయిలు అంటే పల్లకి ఎత్తుకునేటువంటి వాళ్ళని బోయిలు అంటారు కదా, బోయిలు వాళ్ళు ఏ రకంగా ఆహో ఓహో అనుకుంటా పల్లకి మోస్తూ ఉంటారో ఆ రకంగా పల్లకి మోస్తూనే ఉన్నారు తప్ప బలేలకు అక్కడ న్యాయం జరగలేదు. తర్వాత అదే పిఆర్పి పార్టీ ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు ఇదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భూమనాగిరెడ్డి మళ్ళా జిల్లా అధ్యక్షుడు, ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు. మళ్ళీ ఎక్కడ ఈ బలిజల ఆశలు ఏమైనాయి? తర్వాత ఈ బలిజ సంఘీయులు ఏం చేస్తున్నారు? పోని నంద్యాల నియోజకవర్గం తీసుకుంటే ప్రధానంగా ఒక ఎమ్మెల్యే ఏ పార్టీనైనా కానీ పడగొట్టాలంటే ఈ బలిజలదే కీలక పాత్ర. మళ్ళీ ఆ నంద్యాల నియోజకవర్గం ఒక పివి నరసింహారావుని అందించిన నేల ఆ నంద్యాల నియోజకవర్గం, నంద్యాల పార్లమెంటరీ స్థానం. మళ్ళీ అలాంటి దాంట్లో మళ్ళనేమో అసెంబ్లీ పార్లమెంట్లో రాజశేఖర రెడ్డి మేలు చేసినాడు బలిజలకి, లేకుంటే ఎన్టీ రామారావు మేలు చేసినాడు, లేకుంటే చంద్రబాబు నాయుడు మేలు చేసినాడు. ఎవరు చేసేది? మళ్ళీ కనీసము ఈ యొక్క పిఆర్పి పార్టీని స్థాపించిన చిరంజీవిని కూడా ఈ అగ్రవర్ణాలే అంటే ఈ యొక్క రెడ్డి కమ్మ సామాజిక వర్గమే బలి చేసింది. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలయన్స్లో కనీసం ఆయనన్నా గమనిస్తాడా? ఈ యొక్క బలిజలకు ఈ నంద్యాల జిల్లాలో కనీసం ఒక 2 సీట్లు ఇస్తేనన్నా బలిజలు సంతోషపడతారని చెప్పేసి బలి సంఘం నేతలు అనుకున్నా కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యువకులు లోపల కుమిలిపోయేటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పటికైనా కూడా ఈ అలయన్స్లో ఖచ్చితంగా ఈ బలిజలకు ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా మేము కూడా రాజకీయంగా ఎదుగుతాం. మేము ఎప్పుడు కూడా బోయిలలా వాళ్ళు కావచ్చు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇలా అన్నీ కూడా ఈ యొక్క కులంలో ఉన్నటువంటి సగటు మనిషి లోపల కుమిలిపోయే పరిస్థితి. ఇప్పటికైనా కూడా బలిజ సంఘం నేతలు కూడా ఏం చేస్తున్నారు? జిల్లాలో చేసి ఒక 3 సంఘాలు 4 సంఘాలు పెట్టడం. ఆ సంఘాలు కనీసము ఇప్పుడు అలయన్స్లో ఉన్నాం, ఖచ్చితంగా మా బలిజలకి ఖచ్చితంగా 2 సీట్ల 3 సీట్ల ఖచ్చితంగా కేటాయిస్తే ఈ అలయన్స్లో మేము గెలుస్తాం, కనీసం ఒక్కసారన్నా అసెంబ్లీకి పోగలుగుతాం అనేటువంటి దాఖలాలు వీళ్ళు క్వశ్చన్ చేస్తున్న దాఖలాలు కనపడడం లేదని చెప్పేసి పలువురు విమర్శిస్తూ ఉన్నారు. మళ్ళీ దీనికి బలి సంఘం నేతలు చెప్పాలా? తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పాలా సమాధానం? ఇన్ని ఓట్లు ఉంటే దాదాపు ఈ లిస్టులో ఒక్కొక్క నియోజకవర్గంలో 35, 40, 40, 45, 18, 20 వేల నుండి 25,000, 30,000 నుండి 35,000 ఈ రకంగా ఉన్నటువంటి వీళ్ళకి ఎలాంటి కనీసము జెడ్పీటీసీ స్థానాలు కూడా దక్కని పరిస్థితి. ఏమన్నంటే ఈ యొక్క రెడ్డి కమ్మ పార్టీలు ఏమంటాయంటే వాళ్ళకి ఫ్యాక్షన్ ఉంది. ఇంకా ఫ్యాక్షన్ ఎప్పుడు ఉందా? అసలుకు ఎప్పుడో ఫ్యాక్షన్ అంతరించింది కదా అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్క బలిజ ప్రశ్నిస్తున్నాడు. ఆ ఫ్యాక్షన్ అంటే కింద మేము కూడా ఫ్యాక్షన్ రకస్కి మేము కూడా బలైపోయినాం. మళ్ళీ మాకు రాజ్యాధికారం ఇంతవరకు ఎక్కడొచ్చింది అంటే కనీసము చిరంజీవి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు, చిరంజీవి ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు కనీసం బలిజ కులంలో మాకంటూ ఒకడు వచ్చినాడని చెప్పేసి ఈ బలిజలు సంతోషపడినటువంటి సంఘటనలు, ఆ బలిజ నేతను కూడా నెగ్గనీయకుండా ఈ అగ్రవర్ణ పార్టీలు, ఈ రెడ్డి కమ్మ పార్టీలు బలి చేసినటువంటి పరిస్థితి. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమవుతుందో అంటే దీని సారాంశం ఏముందంటే కనీసం పవన్ కళ్యాణ్ ఈ అలయన్స్లో ఎక్కువ సీట్లు బలిజలకు కేటాయిస్తే, బీసీలకి కేటాయిస్తే, ఎస్సీలకి కేటాయిస్తే ఒక తమాషా ఏంటంటే అసలు నంద్యాల పార్లమెంటులో 7 సెగ్మెంట్లలో ఒక నంద్యాల ఎన్ఎండి ఫరూక్ మైనార్టీ కింద ఇస్తే, ఒక ఎస్సీ కోట రిజర్వేషన్ కింద నందికోట్కూరు ఇస్తే 5 మంది రెడ్డి సామాజిక వర్గమే. అంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక తమాషా ఏంటంటే ఈ రెడ్డి సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీలో టికెట్ దొరకకుంటే
ఈ పవన్ కళ్యాణ్ పార్టీలకి పవన్ కళ్యాణ్ పార్టీలో టికెట్ దొరకకుంటే బీజేపీ పార్టీలో టికెట్ దొరకకుంటే కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది. అందులో భాగంగానే మళ్ళీ షర్మిలని కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఈ రాజకీయాలని అంటే మొత్తం టోటల్గా ఈ బలిజలు సర్వనాశనం అవుతున్నారని చెప్పక తప్పదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఆలోచన చేసి ఈ బలిజలకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడా, లేకుంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ బలిజ సంఘీయులు కళ్ళు తెరిచి ఖచ్చితంగా అధిష్టానం దగ్గరికి తీసుకొని పోయి జనాభా దామాషి ప్రకారం ఖచ్చితంగా మాకెందుకు సీట్లు ఇవ్వాలని ప్రశ్నిస్తారా లేదా అని చెప్పేసి సగటు బలిజలు వేసుకునేటువంటి ప్రశ్న ఇప్పటికైనా మించిపోయినది లేదు. ఈ యొక్క అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఖచ్చితంగా బలిజ సంఘీయులు ఒక చదువుకున్న యువత ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ మా అవార్డు వచ్చినాడని చెప్పేసి ఇప్పటికీ వేచి చేస్తున్నటువంటి సంఘటన. కాబట్టి ఇది ఇప్పుడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈ బలిజలకు న్యాయం జరుగుతుందా, లేకుంటే ప్రజారాజ్యం పార్టీలో జరిగిన అన్యాయమే మళ్ళా జరుగుతుందా అని చెప్పేసి వేసి చూడక తప్పదు. అది త్వరలోనే ఈ రిజల్ట్ కూడా వస్తుంది. మళ్ళా ఈ యొక్క కర్నూలు జిల్లాలో రేపటి సంచికలో కర్నూలు జిల్లాలో బలిజలకు ఏ మేరకు జరిగింది, ఏ మేరకు న్యాయం జరిగింది. బీసీ బస్సు యాత్ర అంటున్నారు వైసీపీ. బీసీ బస్సు యాత్ర బస్సు ఉంది కానీ బస్సులో బీసీలు లేరు. ఈ జయహో బీసీ అంటున్నారు, జయహో వరకు ఉంది కానీ ఆ జయహో తర్వాత బీసీలు లేరు. ఇది పేరుకు మాత్రమే కానీ కర్నూలు నంద్యాల ఈ ఉమ్మడి జిల్లాల్లో ఎలాంటి సామాజిక న్యాయం జరగడం లేదు. బలిజలకు జరగడం లేదు, బోయలకు జరగడం లేదు, గొల్లలకు జరగడం లేదు. అంటే బీసీ సామాజిక వర్గంలో ఎస్సీ సామాజిక వర్గంలో వీళ్ళకి రిజర్వేషన్లు వచ్చినవి తప్ప ఏమి ఒరిన దాఖలాలు లేవు. ఈ రెండు పార్టీలు ఏం చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ బల్య సంఘం నేతలు ఖచ్చితంగా ప్రశ్నించి సాధించుకుంటారా లేదా అనేది రేపు ఎన్నికలలో వేచి చూడవలసిన పరిస్థితి. ప్లీజ్ PM9 న్యూస్ని చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మళ్ళా రేపు ఇంకో సబ్జెక్టుతో మీ ముందుకు వస్తాం.